హాయ్ అండి. నమస్తే. బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఇదొక సింపుల్ వర్క్ డిజైన్ అండి. వైలెట్ కలర్ శారీ, వైలెట్ కలరే, అలాగే బ్లౌజ్ కూడా వైలెట్ కలరే. ఇంకా దానికి గోల్డ్ కలర్, ఇంకా గోల్డ్ కలర్ అయితే శారీలో వచ్చిందండి. ఇంకా అది పట్టు చీర అనమాట. పట్టు చీరకి ఇదిగో చూసారా, ఇదే ఈ పట్టు చీర ఓల్డ్ పట్టు చీర. ఇది ఒక 10 సంవత్సరాల పైనే అయినట్టుంది. నాకు ఒక టైలర్ దగ్గర నుండి వచ్చిందనమాట వర్క్ వేయించడానికి. దీనికి వేయమన్నారు. డిజైన్ అయితే ఇలా సింపుల్గానే సెలెక్షన్ చేసుకున్నారు. అయితే దీనికి గోల్డ్ కలరును, ఇంకా ఈ శారీలో లైట్గా గ్రీన్ కలర్ కనిపిస్తుందండి. అది ఎక్కడ ఉందా అని చూస్తున్నాను. ఒక డ్రాప్ లాగా వచ్చింది. ఎక్కడ ఉందా మీకు కూడా చూపిద్దామని చూస్తున్నాను. ఇదిగో ఇక్కడ అనమాట ఒక డ్రాప్ లాగా వచ్చింది. అందుకే నేను గోల్డ్ కలర్ కూడా తీసుకుని వర్క్ అయితే వేస్తున్నాను. అలాగే ఇవన్నీ కూడా ఒకే కస్టమర్ శారీస్ అండి. ఇవి ఇచ్చి కూడా నాకు ఒక 20 రోజులు అయిపోతుంది. ఇవి ఫాల్స్ అయితే వేసాను. వేసేసి వీళ్ళు వస్తానంటున్నారు. సర్దేసి పెట్టేస్తే వచ్చి తీసుకెళ్ళిపోతారులే. మళ్ళీ అప్పుడప్పుడు అంటే అవదు కదా, ఒక చీర 2 చీరలు అయితే అనుకోవచ్చు. ఇవి మొత్తం కలిపి 13 చీరలండి. నాకు ఇదొక సైడ్ ఇన్కమ్ అన్నట్టు అనమాట. అంటే మెయిన్ ఇన్కమ్ అయితే ఎంబ్రాయిడరీ, ఇది టైలరింగ్. అంటే నేను అప్పుడప్పుడు బ్లౌజులు రోజుకి 1, 2 ఇంతే. ఇలాగే అంటే ఎంబ్రాయిడరీ జరిగే టైంలో ఇంకా ఖాళీ దొరుకుతుంది కదా, ఆ టైంలో ఇలా బ్లౌజులు కుట్టడం కానీ, అలాగే శారీస్కి ఫాల్స్ వేయడం కానీ ఇలా చేస్తూ ఉంటాను. అంటే ఖాళీగా ఉండడం ఎందుకులే అన్నట్టుగా నేను ఈ బ్లౌజులు కుట్టడం అంటే నాకు కూడా ఇంట్రెస్ట్ అండి. వచ్చిన పని మానుకోవడం ఎందుకు అన్నట్టుగా కుడతా ఉంటాను. అలాగే మనకి నేను ఎంబ్రాయిడరీ చేసినవి కూడా కొన్ని అయితే వస్తూ ఉంటాయి నాకు ఆర్డర్, మీరే కుట్టండి అని చెప్పి. ఇంకా అలాంటివి అయితే నేనే కుట్టేస్తూ ఉంటాను. ఇంకా మధ్యన కూడా ఇలా ఇలాంటి నాకు అలవాటైన కస్టమర్స్ ఉంటారు కదా, నా దగ్గరే కుట్టించుకునేవాళ్ళు. వీళ్ళు కూడా ఒక 2 సంవత్సరాల నుండి అయితే నా దగ్గరే కుట్టిస్తున్నారండి. ఇంకా ఇచ్చినవి అయితే ఇలా తీసుకుని నాకు కూడా టైం ఇస్తారనమాట. అప్పుడప్పుడే అనరు. అర్జెంటువి కూడా కొన్ని వస్తాయి, కానీ అలాంటివి కూడా కుట్టేసి ఇస్తూ ఉంటాను. అది మన బాధ్యత కదా, అది కుట్టేసి అప్పుడప్పుడు ఇచ్చేస్తూ ఉంటాను. ఇలాంటివి అయితే టైం ఇస్తారండి. టైం ఇచ్చి ఇప్పుడు నాకు ఇచ్చి కూడా ఒక 20 రోజులు అవుతుంది. ఇంకా తీసుకెళ్ళడానికైతే వస్తానంటున్నారు. ఇవన్నీ కూడా సర్దేసి పక్కన పెట్టేద్దాం అన్నట్టుగా సర్దేస్తున్నాను. ఇవి బ్లౌజులు కూడా పైపింగ్ వేసి మొత్తం కూడా రెడీ చేశాను. ఇంకా కొన్ని అయితే ఉన్నాయండి. కొన్ని అంటే ఒక 2 బ్లౌజులే ఉన్నాయి, ఇంకా కొన్ని కాదు. ఒక 2 బ్లౌజులు ఉన్నాయి. ఇవి దేనికది ఏ కలర్, శారీ కలర్ ఏ కలరో మ్యాచ్ అయింది. ఆ కలరు నేను పైపింగ్ కూడా వేసేసి ఈ బ్లౌజులు కూడా కంప్లీట్ చేశాను. ఒక 2 బ్లౌజులు ఉన్నాయి. అవి కూడా ఇవాళ రేపు కుట్టేస్తే ఇంకా మొత్తం ఇచ్చేసినట్టే. మొత్తం క్లియర్ అయిపోతే నాకు కూడా కొంచెం నేను కూడా కొంచెం వేరే వాళ్ళ బట్టలు పెట్టుకోవడానికి నాకు మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది కదా, అందుకే ఈ 2 బ్లౌజులు కూడా కుట్టేద్దామని చూస్తున్నాను. కుట్టేస్తే ఇవి వీళ్ళకి ఇచ్చేసి నేను ఇంకా వేరే కూడా కుట్టేసుకుంటే ఎలాగో మళ్ళీ ఖాళీ అంటూ ఉండట్లేదండి. ఎప్పుడు ఏదో ఒక అంటే పెళ్లి ముహూర్తాలు లేకపోయినా కూడా శ్రీమంతం అని, అలాగే మెచ్యూర్ ఫంక్షన్ అని, అలాగే వచ్చాయితే వస్తూనే ఉన్నాయి. ఇది మూడాలన్న మాటే కానీ అసలు ఖాళీ ఉండట్లేదు. ఎప్పుడు ఉండే బట్టలు అప్పుడు ఉంటూనే ఉన్నాయి. ఇంకా మాకు ఇంట్లో కుట్టుకోవడానికి కూడా టైం సరిపోవట్లేదు అనమాట. ఓకే, ఇవన్నీ సర్దేసి ఇంకా వేరే బట్టలు కూడా ఉన్నాయి, అవి కూడా పెట్టేస్తాను అన్నట్టు. ఇన్ని రోజుల నుండి వీడియోస్ అయితే ఆపాను కదా, ఏంటంటే మన ఛానల్లో మోనిటైజేషన్ అయితే చూపించలేదండి. అయితే అది నాకు పెద్దగా తెలియదు అనమాట. నేను పెద్దగా చదువుకోలేదు కదా, నాకు దాని గురించి పెద్దగా తెలీదు. అవన్నీ కూడా మా బాబు చూడాలి. వాడికి టైం లేక కొంచెం లేట్ చేశాడనమాట చూడడం. ఫస్ట్ అయితే అర్థం కాలేదంట, వాడికి కూడా అర్థం కాలేదంట.
చూశాను, నాకు కూడా అర్థం అవ్వలేదమ్మా అన్నాడు. ఏదో మళ్ళీ మరి ఇన్ని రోజులు చేశాను కదా, ఏంటి వీడియోస్ పెట్టట్లేదు, ఛానల్ వృధా అయినట్టేనా, ఇంకా పెట్టే పని లేదా అని నేను అడుగుతా ఉన్నాను. అడుగుతుంటే సరే అని చెప్పి కాసేపు టైం చూసుకుని చూశాడంట, ఒకసారి చెక్ చేశాడంట. ఏదో 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 తప్పు చూపించిందంట. అది కరెక్ట్ చేసి చూస్తే మళ్ళీ మోనిటైజేషన్ చూపించిందంట. ఏదైనా ఒకటి చేస్తున్నామంటే దాంట్లో కొన్ని రోజులు అయితే వృధాగా వదిలేసాము. అంటే కొన్ని రోజులు వృధాగా వదలడం కాదు, కొన్ని రోజులు అంటే ఛానల్ మోనిటైజేషన్ అయ్యేటంత వరకు అయితే వీడియోస్ అయితే సరే చేద్దాం కదా అని చేసాము. మోనిటైజేషన్ అయిన తర్వాత కూడా మళ్ళీ వీడియోస్కి ఎంతో కొంత మనీ యాడ్ అవుతూ ఉంటే అది కూడా కొంచెం హుషారుగా ఉంటుంది కదా. ఇప్పుడు మధ్యలో కొన్ని రోజులైతే ఆగిపోయిందండి యాడ్ అవటం. మళ్ళీ అది కరెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఓకే మోనిటైజేషన్ చూపిస్తుంది. నాకు కూడా వీడియోస్ పెట్టాలి అనే ఇంట్రెస్ట్ అయితే కలుగుతూ ఉందండి. ఓకే, ఇప్పటి నుంచి అయితే రోజు వీడియోస్ అయితే పెడతాను. నేను కూడా ఏదో నా పని నేను చేసుకోవడం, అలాగే నేను చేసుకునే పని వీడియో ద్వారా మీకు చూపించడమే కానీ నాకు కూడా వీటి గురించి అయితే అంతగా తెలీదు. ఇంకా మా బాబు ఉన్నాడు, చేస్తున్నాడు కాబట్టి నేను ఈ వీడియోస్ మీ వరకు తీసుకొస్తున్నాను. ఓకే అండి, ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.